హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అనుకోకుండా మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చేటప్పుడు ఏం చేయాలో తోచినప్పుడు ఈ విధంగా సింపుల్గా ఇలా బగారా అన్నం చేశారంటే చాలా ఇష్టంగా తింటారండి. సో ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ. మరి అది ఎలానో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. దీనికోసం నేనైతే కుక్కర్లో చేస్తున్నాను, అందుకని కుక్కర్ పెట్టుకున్నాను. ఏదైనా బిర్యానీ బ్యాండీ ఉన్నా సరే బ్యాండీలోనైనా సరే చేసుకోవచ్చు. సో ఇప్పుడు ముందుగా నేను 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసాను, 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఓల్ గరం మసాలాని యాడ్ చేసుకోండి. ఒక స్టార్ అనాస, జాపత్రి, మరాఠీ మొగ్గలు, లవంగాలు, మిరియాలు 2, దాల్చిన చెక్క, ఇంకా 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి స్లైసెస్గా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని ఇలా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని దీని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇది ఫ్రై చేసుకోవాలి. ఇలా స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉంటే చక్కగా మనం ఫ్రై చేయొచ్చు అన్నమాట. సో ఇప్పుడే ఇందులోకి ఒక చిన్న టమోటాని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోండి. ఇది మీ ఆప్షనల్ మాత్రమే, వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలా వేసుకున్న తర్వాత టమాటాలు మగ్గేంత వరకు కూడా మగ్గించుకొని ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాని వేసుకోండి. సో 2 వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఏ గ్లాస్తో అయితే బాస్మతి రైస్ తీసుకుంటున్నారో అదే గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకుంటే 3 గ్లాసుల వరకు నార్మల్ వాటర్ని వేసుకోండి. ముందెందుకు వాటర్ వేసుకుంటున్నామంటే వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు మనం రైస్ వేసామంటే రైస్ పొడి పొడిలాడుతూ చాలా చక్కగా వస్తుందన్నమాట. ముందే రైస్ వేసేసి చల్లని నీళ్ళని వేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే రైస్ అనేది ముద్దబడిపోతుంది అనమాట. సో అలా అని చెప్పేసి ఇప్పుడు ఇలా వాటర్ రోలింగ్ బాయిల్ అయిన తర్వాత మీ టేస్ట్కి సరిపోయే సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకోలేదు కాబట్టి నేను ఇక్కడ కారం అయితే తీసుకున్నాను, పచ్చిమిర్చి వేసుకుంటే కారం వేసుకోవద్దు. ఇప్పుడు 3 గ్లాసుల వాటర్ తీసుకున్నాం కాబట్టి నేను 1.5 గ్లాస్ వరకు బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. సో మీరు వాటర్ తీసుకునే క్వాంటిటీ బట్టి రైస్ వేసుకోండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. రైస్ వేసుకున్నాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు కుక్కర్ పైన ఇలా మూతను పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకోండి. దీనికి విజిల్ పెట్టేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 15 మినిట్స్ పాటు దీన్ని మనం బాయిల్ చేసుకోవాలన్నమాట. 15 మినిట్స్ కరెక్ట్గా చూసుకోండి, 15 ఆర్ 60 మినిట్స్ ఇంత చూసుకుంటే ఎగ్జాక్ట్గా ఉడికిపోతుంది. విజిల్ రాలేదు కదా అని ఎక్కువసేపు ఉంచవద్దు, మాడిపోతుంది అనమాట. సో విజిల్ అయితే రాదు, కానీ 15 మినిట్స్ అయిన తర్వాత ఇంకా స్టవ్ని ఆఫ్ చేసేయటమే. ఇలా చేశారంటే ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత విజిల్లో గాలంతా పోయిన తర్వాత రైస్ తీసి చూసుకుంటే చాలా చక్కగా పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చిందనమాట. సో నేను చెప్పిన ఈ టిప్స్ అండ్ ట్రిక్స్తో కనుక మీరు చేస్తారంటే బగారా రైస్ చాలా ఈజీగా ఇంకా చాలా టేస్టీగా చేసేస్తారు. సో నేనైతే సింపుల్ మెథడ్లో చెప్పాను, ఇంకా కొన్ని డిఫరెంట్ వేలో కూడా ఈ రైస్ని ప్రిపేర్ చేయొచ్చు అనమాట. సో ఈజీగా ఎలా చేసుకొని దేంతో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. సో చికెన్ ఇలా తెచ్చేటప్పుడు ఈ రైస్ కనుక ప్లెయిన్గా చేసుకొని తిన్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.